ఓం నమో నారాయణాయ. ఓం నమో వెంకటేశాయ. గోదాదేవి అమ్మవారిది తిరుప్పావై ఈ యొక్క వ్రత విధానంలో మనం ఈ రోజున 9వ పాసురం దర్శించుకుంటున్నాం. ముందుగా తనియల్లో శ్రీశైలేశ దయాపాత్రం దిభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రణవం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాం నాథయామన మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుత పదాంబుజ యుగ్మిరక్త వ్యామోహస్థితరాణి తృణాయేమనే అస్మదృక్ భవతో దయేసింధో రామానుజ చరణౌ శరణం ప్రపజ్యే. మాతా పితా యువతస్తనయ విభూతి సర్వం యదేవ నీమేవ మదనాయానం ఆద్యస్య న కులవతే వకులాభిరామం శ్రీమత్కింగుళం ప్రణమామి మూర్తినా. భూతం సరచ మాధవట్టనాథ శ్రీభక్తిసార కులశేఖరయోగి వాహాన్ భక్తాంగిరేణి పరకాల యతీంద్రమిశాన్ శ్రీమత్ పరాంకుశం ప్రణతోస్మి నిత్యం అనేటువంటి వానిలోను తర్వాత పరాశర భట్టర్ వారిది నీలాతుంగస్తనగీతటి స్తుప్తముద్భోజ కృష్ణం పారార్ధ్యం స్వం శృతి శత శిరసిద్ధమధ్యాపయంతీం స్వచిష్టాయాం సజీగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదాతస్యై నమ ఇదమిదం భూయం యవాస్తు భూయ. అన్నవేళ్ పుదువై ఆండాళరంగరకు పన్ను తిరుప్పావై పల్పదియం ఇన్ ఇసையாள் பாடி கொடுத்தாளை நல் பூமாலை நல் பாமாலை பூமாலை சுடு கொடுத்தாளை சொல்லு. சுடி கொடுத்த சுடக்கொடியே தொலிப்பாவை பாடி எருள்ள வள்ள பல் பழையாய் నాడి నీ వేంగకు వరకు ఎన్నై ఇతియంద్ర ఇమ్మాత్తం నాం కడవావన్నమే నలుగు. ఈ విధంగా అమ్మవారి యొక్క తనియలు చేసుకున్న తర్వాత మనం 9వ పాసురానికి వస్తున్నాం. 9వ పాసురంలో తూమణి మాడత్తు సుట్రం విளக்கு ఎరియ தூமம் கமலத்துயள் அணைமேல் கண் வளரும் மாமன் மகளே மணிக்கரவம் மாமான் மகளே மணக்கதவம் தாழ் திருவாய் மாமீர் அவளை எழுப்பீரோ உன்மகள் தான் உமையோ ஆன்றிச்சவிடோ ஆனந்தலோ ஏம பெருந்தயுள் மந்திராபட்டாளோ మా మయన్ మాధవన్ వైకుందన్ ఎన్నెన్రు నామం పలువం నవిన్రు ఎలోరెంబావాయ్. ఇక్కడ ఈ తూ అంటే దోషములైనటువంటి మణి రత్నములు చెక్కబడినటువంటి మాడత్తు అంటే గృహములయందు సుత్తం నలుపక్కల కూడా విళక్కటి దీపాలు ప్రకాశిస్తున్నాయి అనేటువంటిది. ఇంకా దీంట్లో మాధవన్ మరి ఆ స్వామివారి యొక్క ఈ కీర్తనలు వాటన్నింటినీ కూడా ఆ వైకుంఠనాథుని యొక్క నామాలు అన్నీ కూడా చదువుకుంటేటువంటి విషయం చెబుతున్నారు అమ్మవారు. దాంట్లో తాత్పర్యం చూసినట్లయితే శ్లాఘ్యమైనటువంటి రత్నఖచితమగు మేడయందు అంతటా కూడా దీపములు జ్వలించగా ధూపం పరిమళింప సుఖశయ్య అందు పవళించి ఉండు మామ కూతురా మణిమయమగు తలుపు గడియ తీసి రారాదో అంటే రావాల్సింది అని. అత్త ఆ బిడ్డను లేపవమ్మా, నీ కూతురు మూగయా ఏంటి, మోగయా లేక చెవుడా, గాఢనిద్రయా కావలి పెట్టిరా ఏమి, మైమరిచి నిద్రించున్నట్లు ఏమన్నా మంత్రం వేశారా, ఈ బిడ్డ మేలుకొనున్నట్లు భగవన్నామమును అనుసంధింపుడు అని తల్లి చెప్పగా, అమ్మా ఇదివరకే మేము సహస్రనామాలన్నీ కూడా అనుసంధించాం, మీరును కూడా అనుసంధించి లేపండి అనుచున్నారు. అంటే ఈ యొక్క పాసురంలో అమ్మవారు గోదాదేవి అమ్మవారు చెప్పింది మనకి కోపంతో విసుగుతో కాకుండా మనం లేపాలంటే కూడా కోపంలో కూడా రామరామ కృష్ణ కృష్ణ నారాయణ నారాయణ అంటూ ఉంటాం. శ్రీమన్నారాయణ అంటూ కోపంలో ఏమిరా వినడు కృష్ణ కృష్ణ ఏమి ఇక్కడ రా నాయనా ఇది అన్నట్టుగా ఆ యొక్క గొప్ప బాలికలు కొంతమంది నిద్రిస్తూ కొంతమంది తయారవుతూ మరి కొంతమంది ముద్రనిద్ర విడకపోతే వాళ్ళని సమాయత్తం చేయడం కోసం గోదాదేవి అమ్మవారు ఏం చెప్పబడిందంటే ఏంటి అంత నిద్రపోతుంది, మరి ఎట్లా లేపే విధానం ఎట్లా, ఆమెకు తెలియదా ఏమి, మీరు ఏమైనా మంత్రం వేశారా, లేకపోతే ఎందుకంత గాఢ నిద్రపోతూ సగం మత్తులో సగం లేస్తున్నట్టుగా ఉన్నది. కాబట్టి మీరు తప్పనిసరిగా స్వామివారికి నామాలని ఉచ్చరించండి, అది కూడా సహస్రనామాలు ప్రారంభించండి. ఆ యొక్క ధ్వనికి ఆ యొక్క మరి ఆ భక్తి తత్వానికి తప్పనిసరిగా లేస్తుంది సుమా అంటే
మేము చేశామా మీరు కూడా చేయండి అని ఒకరికొకరు సంభాషించుకుంటామని సమయాన్ని మనకి ఆ అమ్మవారు నిర్దేశిస్తున్నారు, ఆ విధానం జరుగుతున్న విధానాన్ని. కాబట్టి ఇక్కడ మరి సహస్రనామాలు భవనామాలు ఇచ్చిన ప్రాముఖ్యం ఇక్కడ అంటే ఎంత సుఖంలో ఉన్నప్పటికీ, ఎంత కష్టాల్లో ఉన్నప్పటికీ, ఎంత నిద్రలో ఉన్నప్పటికీ, మెలుగు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క స్వామివారి నామాలని మనం చెప్పుకుంటే, స్వామివారి నామాలను సహస్రనామాలుగా కూడా ఇక మొదలుపెట్టి చెప్పుకున్నట్టయితే మంచి జరుగుతుంది, శుభం జరుగుతుంది అనేటువంటి ఫలశ్రుతి ఇందులో చెప్పబడి ఉంది. కాబట్టి అచ్యుతానంత గోవింద సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనేటువంటివి కూడా మనం అంటుంటాం. ఎక్కువ ముకుంద గోవింద ముకుంద ఈ నామాలని ఇవన్నీ కూడా మనకి మోక్షదాన్నిచ్చి ఆ యొక్క మంచి మార్గాన్ని చూపించేవిగా ఉంటాయి సుమా అని చెప్పడంలో ఆంతర్యం ఉంది. ఈ విధంగా సూర్యమండలంలో మరి దీపంగా వెలిగే నారాయణ తేజస్సు మనం ఉపాసిస్తాం. మరి భూమిపై సర్వజీవకోటికి ఆధారం అదే. అనాదిగా ఈ వేద భూమిలో ఉపాసించే అగ్నిహోత్రం మరి అది సూర్యభగవానుడి అంటే సూర్య తేజ స్వరూపం అవుతుంది. సర్వదేవాత్మైనటువంటి ఆ యొక్క సూర్యుడున్నారు సౌరాగ్ని ద్వారా దేవతా తృప్తికరమైన యజ్ఞాలను నిర్వహిస్తారు. అంటే ఇంకా పూర్తి భూచక్రంలో సంచరించే సంపూర్ణ సూర్య తేజ శక్తిని చూశారు. అది దాని సంకేతంగా 108 సంఖ్య ఉంటుంది. ఆ సంఖ్యలో ఉపాసించే నామాలు శ్లోకాలు యజ్ఞం చేసిన ఫలితాన్ని ఇచ్చేటువంటి దేవతా తృప్తి ఇవన్నీ ఉంటాయి. ఇది ఒక రహస్యం. అంటే మనం అష్టోత్తర శతం అంటాం, తర్వాత సహస్రనామాలు అంటాం, అంటే 108 నామాలు. ఈ 108 నామాలు కూడా 2-3 రకాలుగా రహస్యాలుగా చెప్పారు. ఇంకోటేమో ఈ యొక్క 4 పాదాలు మరి 20 నక్షత్రాలు అదో రకం కలిపి 108 అని అది చెప్పిన వారు ఉన్నారు. ఇంకా విశ్వం శతం సహస్రం స్వరమక్షయ వాచకం అని కదా, ఇది మహాభారతంలో చెప్పబడింది. విశ్వం శతం సహస్రం సర్వం ఇవి అనంతమైనటువంటి వాచకాలు. అందుకే మనం సహస్రనామోచ్చారణ ఆ నామోచ్చారణ చేయాలంటే అనంత శక్తివంతుని ఆరాధనకు ఉపయోగిస్తాం. అది ఇది అనంతంగా మనం స్వామివారిని ఊహించుకున్నప్పుడు. మరి ఇంకా ఈ 108 శ్లోకాలతోటి ఈ 1008 నామాలతో కూడా పూర్ణ పురుషుని మనం ఉపాసిస్తూ ఉంటాం. అంటే విష్ణుం జిష్ణు మహావిష్ణుం ప్రభువిష్ణు మహేశ్వరం అనేక రూప దైత్యాంతం నమామి పురుషోత్తమం అని మనం సహస్రనామాలు చదువుకుంటూ ఉంటాం. అంటే విశ్వవ్యాపకుడు జయశీలుడు శ్రీ మహావిష్ణువే కదా, ఆయన ప్రకాశశీలుడు. ఇంకా సర్వశాసకుడు అనేక రూపాలతో ఉన్న దైత్యులను అంటే రాక్షస ప్రవృత్తుల్ని, మనలోని రాక్షసులు ఉన్నారు, బయట ఉన్నారు. ఆ తర్వాత ప్రకృతి జీవుడు పరమేశ్వరుడు. రామానుజుడు చెప్పింది 3 సిద్ధాంతాల్లోనూ కనిపిస్తారు. ఒక విషయం మనకి అంటే మనలో ఉన్న రాక్షసులు, ప్రకృతిలో ఉన్న పీడించే రాక్షసులు, తర్వాత భగవంతుడు వచ్చి రాక్షసుల్ని వధింపజేయడం, ఈ మూటిని కూడా చూపిస్తారు రామానుజులు. కాబట్టి విశ్వవ్యాపకుడు జయశీలుడు మహావిష్ణువు, ఇంకా ఆయన సర్వశాసకుడు, అనేక రూపాలతో ఉన్న దైత్యులు మనలో రాక్షస ప్రవృత్తుల్ని నశింపజేసి మరి బహు అవతార స్వరూపుడైన ఆ యొక్క పురుషోత్తముడు శ్రీమన్నారాయణకి నమస్కరిస్తున్నాను అనేటువంటిది. ఇంకా ఈ శ్వేతదీప వైకుంఠం అక్కడ భాషించే నారాయణమూర్తిని కూడా మనం దర్శించుకోవచ్చు. అదొక అరుదైనటువంటి అద్భుత మూర్తి తత్వం. అది క్షీరసాగర తీరాన స్వచ్ఛమైన వివిధ మణి సమూహాల దివ్యకాంతులతో ప్రకాశిస్తున్నటువంటి ఇసుక తిన్నెలు ఉంటాయి అక్కడ. వర్ణంలో ముత్యాల మాలలతో అలంకృతమైన సింహాసనంపై ఆసీనుడై స్ఫటిక మణుల వలె ప్రకాశించి ముత్యాలతో అలంకరింపబడి దివ్యాంగములతో ఉంటాడు స్వామి శ్రీమన్నారాయణుడు. తర్వాత శుభ్రమైన ఆకాశం నుంచి అమృతమేఘాలు అమృత వర్షాన్ని కురిపిస్తున్నాయా, దివ్యధారలతో తడిసి ఆనందించే సచిదానందమూర్తి. ఇంకా ఆ స్వామి ఎలా ఉంటారంటే శంఖచక్ర గదా పద్మధారి అయినటువంటి ముకుందుడు మనల్ని పవిత్రం చేయగాక. అచ్యుత అనంత గోవింద ముకుంద ఇవన్నీ స్వామివారి యొక్క రూపాలు, స్వామివారి యొక్క నామాలు, పవిత్రమైన నామాలు. ధ్యానంలో మనం ఈ యొక్క దీపంగా వెలిగే మూర్తి, వర్ణం, ఆయుధాలు, అలంకారాలు అన్నీ కూడా సాధకునికి భక్తులకి కూడా వివిధ ప్రయోజనాలు సమకూరుస్తాయి. ఇవన్నీ కూడా ఇది ఏమంటాం మనం ముకుందమూర్తి అంటే ముక్తి ఇచ్చేటువంటి అమృత స్వరూపం అర్థం. ఇంకా పాలసముద్ర తీరం, శుద్ధ సత్వ భూమిక, ముత్యాల మాటల సింహాసనం ఇవన్నీ కూడా మనకి సత్వగుణ సంబంధం సూచిస్తుంది, నిర్మలమైన సత్వగుణం. ఇంకా స్ఫటికం వంటి ముత్యాలను ధరించారు స్వామినియు.
ఇంకా త్రిగుణాతీతమైన శుద్ధ నిర్వికార తత్వానికి సంకేతంగా మనం స్వామివారిని చెప్పుకుంటూ ఉంటాం. పైనుంచి కురిసే అమృతపు జల్లులను తడిసిన తనువు స్వామివారిది. అమృతమయమైనటువంటి ఆర్ద్రత, ఇంకా అపార కారుణ్యానికి, శాశ్వతమైన ఆనందానికి, తత్వాలకు కూడా సంకేతం అవుతుంది. దివ్యాయుధాలను ధరించిన ఈ ముకుందిని ధ్యానించి చాలు మనలోని రజోగుణం కానివ్వండి, తమోగుణం, ఆ సంబంధించిన మాలిన్యాలు కూడా మరి మాయమైపోతాయి. ఇంకా సత్వగుణం మనకి ఆవరించి మనసు శుద్ధమై మరి క్రమంగా నిర్వికార స్థితిని చేకూరుతుంది. ఈ మణుల కాంతులు మనకి జ్ఞానానికి కానివ్వండి, అమృతత్వం, ఆనందానికి, మొత్తంగా మనకి జ్ఞానానంద స్థితికి సంకేతం అవుతుంది. కాబట్టి ఈ తొలుత ఈ ముకుందుని స్మరించుకోవడం, ఇంకా భూమి పాదాలుగా, ఆకాశం నాభిగా, వాయువే ప్రాణంగా, చంద్రసూర్య నేత్రాలుగా, దిక్కులే చెవులుగా, స్వర్గమే శిరస్సుగా, అగ్నియే ముఖంగా, మరి సముద్రమే వస్త్రంగా, దేవతలు, నరులు, పక్షులు, గోవులు, సర్పాలు, గంధర్వులు, దైత్యులు అనే వారు లోపల ఉండగా, చిత్రమైనటువంటి వివిధ వర్ణాలతోటి కాంతులతో ప్రకాశించే ముల్లోకాలు ఆయన శరీరమే. ఆయన శరీరంగా ఉన్నటువంటి సర్వవ్యాపుడైన విష్ణువుకు కూడా నేను నమస్కరిస్తున్నాను అని మనం భావిస్తూ ఉంటాం. అందుకనే విశ్వరూపంలో ఇవన్నీ కనిపిస్తాయి మనకి. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత విశ్వరూపంలో ఇవన్నీ కనిపిస్తాయి. అంటే మొత్తం వ్యాపకత్వం చూపిస్తాడు ఆయన. సో అందుకనే అర్జునుడు ఏమంటాడు, స్వామి యొక్క మాకు భయానకంగా ఉంది, నేను చూడలేకపోతున్నాను, నువ్వు మామూలుగా ఉన్నటువంటి రూపాన్ని చూపించు, శంఖచక్రాలు ధరించి కౌస్తుభని ధరించినట్టుగా చూపించు, లేదు మురళిని పట్టుకుని వాయిస్తున్నట్టుగా విస్తార పాదాల్లో ఉన్నటువంటి వాడు స్వామిగా నువ్వు కనిపించు స్వామి, అంతేగాని నువ్వు ఇలా విశ్వరూపం చూపిస్తే నాకేమీ అర్థం కావట్లేదు, భయానకంగా ఉంది అర్జున్, అంత వాడే ఆ మాట అన్నాడు. కాబట్టి ఈ విధంగా ప్రకాశించి మనం ఇంతగా ఊహించుకున్నటువంటి విశ్వరూపం ఉందే, దానికి నమస్కరిస్తున్నాను అనుకోవటం. ఇంకా ప్రపంచాన్ని భౌతిక దృష్టితో కాకుండా మనం భగవతత్వంగా చూడాలి. ఎందుకంటే ముకుందుడు ఎక్కడో వైకుంఠంలో కూర్చోలేదు, ఆయన విశ్వమంతా కూడా నిండి ఉన్నాడు, విశ్వమంతా తానే ఉన్నాడు. తొలిసారి కానివ్వండి ముకుందుని హృదయమంతా దర్శించి మరి నిర్మలంగా ఉన్నటువంటి వాడిని ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క మనోనేత్రానికి విశ్వమంతా కూడా అప్పుడేం కనిపిస్తుంది, విష్ణురూపంగా గోచరిస్తుంది. అందుకని మనం పురుష సూక్త మహానారాయణ ఉపనిషత్తులో మనకి విరాట్ యొక్క పురుష రూపం స్వరూపం కూడా ఉంటుంది. విశ్వరూపతి ధ్యానం అనేటువంటిది కూడా వస్తుంది. అంటే జగత్తును జగత్తుగా చూస్తే అది మిథ్య అవుతుంది, కానీ జగత్తుని విష్ణుమయంగా చూస్తే అది సత్యదర్శనం. కాబట్టి అలా కాక ఈ జగమును ప్రవేశించి దీపించే మహాచైతన్యం విష్ణువుని దర్శిస్తే అది ఏకత్వ దర్శనం. అంటే ఇదంతా మిథ్య కాదు, ఈ ప్రపంచం ఉన్నది, ఈ ప్రపంచంలో అన్నీ కూడా సస్వరూపంగా ఉన్నాయి, ఇదంతా యొక్క ఎవరి తత్వం అంటే విష్ణు యొక్క తత్వము అని మనం కనుక ఊహించుకున్నాం అనుకోండి, అప్పుడంతా విష్ణులాగా కనిపిస్తుంది. అది తర్వాత మనం ఇదే కాకుండా ఇంకా మనం ఎప్పుడు మనం అనుకునేటువంటి శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేషం విశ్వాకారం గణసదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగమ్యం వందే విష్ణుం భవయరం సర్వలోకైకనాథం. శాంతమైన ఆకారం గలవాడు, ఆయన ఆదిశేషుపై శయించేవాడు పద్మనాభుడు, మరి దేవతలకు ప్రభువు, మరి విశ్వాకారుడైన విశ్వాంత రూపంగా ఉన్నటువంటి వాడు, ఆకాశం వంటి వాడు, మబ్బువలి ఉన్న ఛాయాదేవి మేఘశ్యాముడు అంటాం కదా, ఇంకా సుఖమైనటువంటి అంగంతో ఉన్నవాడు లక్ష్మీప్రియుడు, మరి పద్మముల వంటి విశాలమైన గలవాడు, మరి యోగులు ఋషులు వారంతా కూడా సర్వసనందనాథులు వీళ్ళంతా హృదయాలలో ధ్యానంకు లక్ష్యమైనటువంటి వాడు. ఆ హృదయాల్లో ధ్యానం ఎంతసేపు వారి హృదయాల్లో ధ్యాన నిమగ్నమైనటువంటి ఆ స్వామి మీదనే ఉంటుంది వారికి అందరికీ కూడా, ఋషులకు కానీ యోగులకు కానీ. ఇంకా భవభయాలను కూడా హరించే సర్వలోకైకనాథుడు శ్రీ మహావిష్ణువు, ఆయనకు నమస్కారం చేస్తున్నాను సుమా అని. ఇంకా మనం ఈ అమ్మవారు చెప్పింది సహస్రనామాలను చదువుకోమని చెప్పింది, సహస్రనామాలు ఒకసారి ఆలోచించమని చెప్పింది. విష్ణు సహస్రనామ స్తుతికి పరమ ప్రయోజనం శాంతి, తాపత్రయాలు హరించిన తర్వాతే లభించే శాంతి, శాంత్యర్థ వినియోజ్యతే అని కదా, ఆ శాంతమే కైవల్యము, అందుకే సహస్రనామ పారాయణం. ఈ విధంగా ఈ నిర్మల శాంతం ఒక రూపు కడితే అది నారాయణ స్వరూపం. మరి శాంతం సృష్టికి ముందున్న పరమాత్మ స్థితి నిర్గుణవాచకం. కాబట్టి ఈ విధంగా మనం శ్రీమన్నారాయణ తత్వాన్ని ధ్యానం చేసుకుంటూ ఆ సగుణమైన అఖండ నిర్గుణత్వానికి భిన్నం కానిది. కాబట్టి ఆయనది లక్షణం శాంతం.
అందుకనే సర్పంపై ఎవరు శాంతంగా శయనించలేరు, కానీ శాంతమే రూపమైన నారాయణుడు ఒక్కడే సర్పంపై శాంతంగా ఉంటాడు. అంటే ఈ ప్రపంచం కదులుతుందా, కదులుతుంది, కదలదా, కదలదు. అంటే కదులుతూ ఉన్న ప్రపంచంలో కదలకుండా ఉన్న స్వామి అంటే చైతన్య స్వరూపం శ్రీమన్నారాయణుడు. అనంత విశ్వవ్యాపక నారాయణ శక్తియే భుజగ సంకేతం. ఇంకా వ్యాపించిన అనంతత్వాన్ని అధిష్ఠించింది కూడా ఆయనే. విశ్వము ఆయనే, విశ్వాతీతుడు ఆయనే. అందుకే ఆయన భుజంగం మీద శయించి ఉంటాడు, అంటే పాముల మీద పడుకుని ఉంటారు. ఇంకా నిర్గుణం, నిర్గుణాకారంలో చూసుకుంటే అయితే సగుణంలో మనం మాట్లాడుకున్నాం. నిర్గుణం అయితే సృష్టికే సగుణమైనప్పుడు ఆయన భుజగశయనం. అంత సర్వ నిరంజనాకారత్వం మనకు అచ్చావిగ్రహంగా వచ్చి స్వామి కనపడాలి. అది కూడా మరి స్థితికారకుడుగా అనిపించాలంటే ఆయన శుభ్రంగా భుజగశయనంగా కనిపిస్తాడు. మనకి పాము మీద పడుకుని కనిపిస్తారు. పడుకోవటం అంటే విశాలంగా ఆవరించి ఉంటాం, కూర్చోవటం అంటే ఒక పక్కనే ఉండటం. ఆయన సంపూర్తిగా పడుకుని ఉన్నాయంటే ప్రపంచం అంతా కూడా ఆవరించి ఉన్నాడు. సృష్టి ఆరంభానికి అదే మూలం. అందుకే పద్మనాభం పద్మం వలె వికసించినటువంటి సృష్టిని రచించేందుకు సిద్ధమైనటువంటి ఆయన ఒక రకమైన పద్మం నుంచి ఉద్భవించింది. ఈ బ్రహ్మకు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ ఉన్నాడు కదా, ఆయనకు మూలమైన పద్మం. ఇది స్వామి నాభి నుంచి ఉద్భవించింది. నాభ్యా అసిదంతరిక్షం అని, అంటే అంతరిక్షం ఇలా ఉద్భవించిందని. సృష్టి ప్రారంభమైన అనేక దేవతా శక్తులు ఈ విశ్వ నిర్వహణకు ఆవిర్భవించారు. కాబట్టి ఈ విధంగా ఆవిర్భవించిన సురులందరికీ కూడా శాసకుడు నారాయణుడు. సురులు అసురులు, సురులకి ఇక్కడ శాసకుడు నారాయణుడు. అన్ని రూపాలు సురులు అసురులు అంతా కూడా మొత్తం వ్యాపించి ఉన్న దానిలో భాగమే. దాన్ని కంట్రోల్ చేసేటువంటి వాడు, దాన్ని లైన్ పద్ధతిలో పెట్టేటువంటి వాడు నారాయణుడు. తయారైన విశ్వమంతా కూడా తన శక్తి నిండిపోయాడు అతడు. తన శక్తి నింపడం కాకుండా మొత్తం ఆవరించిపోయాడు అనమాట. అందుకే విశ్వానికి ఆకారమైంది. కొందరు విశ్వాధారం అంటారు, లేదా విశ్వాకారము అంటారు, ఏదైనా కూడా సరిపోతుంది. అతడు గగన సదృశుడు, మేఘవర్ణుడు, మరి నింగివల నీలంగా ఉన్నాడని చెప్పి మళ్ళీ ఆ మేఘవర్ణుడు ఏంటి అంటే గగనం వ్యాపకశీలమని, ఆకాశం వలె అంతర వ్యాపించినవాడు, నిరాకార నిరంజన స్వరూపుడు. కానీ ఉపాసకులకు మాత్రం అనుగ్రహించడానికి ఒక దివ్య రూపాన్ని ధరించి వస్తాడు. మేఘవర్ణం చల్లని మబ్బు వంటి దేహం. మబ్బులో నల్లదనమే కాదు, చల్లదనం కూడా స్వామిలో ఉంది. అయితే ఆ చల్లదనం కారుణ్యం, ఆ కారుణ్యంతోనే స్వామి రూపం ధరించారు. దాన్ని ఏమంటారంటే రసస్వరూపము అంటారు. కాబట్టి గారవించి దప్పి తీర్చు కాలమేఘమా అని ఈ యొక్క అంటే మనలో జన్మజన్మ తాపత్రయావల్ల కలిగే దాహార్తిని తీర్చే దట్టమైన చలువ మబ్బు ఆ స్వామివారు. ఆ మబ్బు మనసుకు పడితే శాంతము, శుభము. అందుకే ఆ తనువులో ప్రతి భాగము కూడా మనకు శుభాన్ని ప్రసరిస్తుంది. ఆ తనువు వలిచింది శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. విశ్వాన్ని నిర్వహించే పోషక విభూతులన్నీ కూడా ఆయన్నే కొలుచుకుంటున్నాయి. ఆ ఐశ్వర్య శక్తి ఎవరిదండి? అమ్మవారు, లక్ష్మి అమ్మవారు. ఆ లక్ష్మికి ప్రియుడతడు. మరి అటువంటి ఐశ్వర్యం నారాయణార్పణం కావాలని సూచించడమే శ్రీదేవి విష్ణువును సేవించడం యొక్క ఆంతర్యం. ఇంత ఐశ్వర్యాన్ని, మరి ఇంత దయని ప్రపంచానికి అందించే స్వామి మరి ప్రతి అణువును పరిశీలించి వికసనాత్మకమైనటువంటి విశాలదృష్టితో ఉన్నాడు. అందుకే అదిగో అవి కమలయనాలు, యోగుల హృదయాలు, ధ్యానించే దివ్యమంగళ విగ్రహం. ఇంతగా మనం స్వామిని ఊహించుకొని ధ్యానం చేస్తూ ఉంటాం. ఇంకా విష్ణుమూర్తి సర్వలోకైక నాథుని చెప్పుకున్నాం. ఆయనకు మనవానిగా చేసుకోగలిగితే ఇంకా సంసారజనిత భయాలు ఉంటాయా? ఉండవు, అన్నీ పటాపంచలైపోతాయి. అందుకే భవభయహరుడు విష్ణు అన్నారు. ఈ ధ్యాన శ్లోకాలు నారాయణంతో తన్మయులమై సహస్రనామ పారాయణం చేస్తే అది నిజమైన యోగం. అమ్మవారు చెప్పింది కదా, సహస్రనామ పారాయణం చేసి, అది యోగం అన్నమాట, అది ఒక యోగం. కాబట్టి నారాయణునితో తన్మయులమై సహస్రనామ పారాయణం చేయండి, చేసి భక్తురాలను లేపండి. అటు ఇటుగా కొంత మత్తుగా, కొంత చైతన్యంగా ఒక అవస్థలో, జడావస్థలో వాళ్ళని లేపి వాళ్ళకి మరి ఈ వ్రతం యొక్క కార్యోన్ముఖం చేయండి. దానికోసం సహస్రనామ పారాయణం చేయండి అని చెప్పి అమ్మవారు చెప్పింది. దాని విధంగా మనసుకు పట్టిన మాధవమూర్తిని మరింత బలవంతంగా, అంటే మనసును పట్టి మాధవమూర్తి ఉన్నాడు కదా శ్రీమన్నారాయణుడు, ఆయన్ని మనం బలంగా చదువుకోవాల్సి ధ్యాన శ్లోకాలు. అప్పుడు అది కార్యరూపం దాలుస్తుంది ఆమె లేపడానికి అని కూడా అమ్మవారి యొక్క ఆంతర్యం. దాంట్లో మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుమందే సర్వలోకైకనాథం. మేఘం వంటి శ్యామవర్ణంతో ఉన్నాడు స్వామి.
పీతాంబరధారి, శ్రీవత్సం అనేటువంటి గుర్తు ఉన్నటువంటి వాడు హృదయం మీద, కౌస్తవం అలంకరించుకున్నటువంటి వాడు, మరి పావన స్వరూపుడు, ఇంకా తామర పువ్వులు, తామరల వంటి విశాలమైన ప్రసన్నేత్రాలతో ఉన్న స్వామి, ఆయన సర్వలోకాలకు కూడా ఏకనాథుడు. ఆ స్వామి ఒకడే, ఆ విష్ణువులకు నమస్కారము అని ఒక అర్థము. ఇంకా మనకు తెలిసి మనం ఎప్పుడు చదువుకునే సశంఖం చక్ర సగీటికుండలం సపిత వస్త్రం సశ్రీహేక్షం సహార్వశస్థల శోభి కౌస్తవం నమామి వందే విష్ణు శిరసా చతుర్భుజం. శంఖ చక్రములతో, కిరీటి కుండలాలతో, పీత వస్త్రంతో, మరి పద్మనేత్రాలతోటి, మరి కౌస్తవ మణి అలంకృతమైనటువంటి ఆ వక్షస్థలం, మరి చతుర్భుజాలతో అలరాడుతున్న శ్రీ మహావిష్ణువునకు శిరస్సు వంచి వినయపూర్వకంగా స్వామివారికి నమస్కరించుకుంటున్నాను అనేటువంటి భావనలో కూడా మనం ఈ యొక్క సహస్రనామావళిని ఒకసారి మనం గుర్తు తెచ్చుకొని ధ్యానం చేసుకుంటున్నాము అని తెలియబడుతున్నది. ఇంకా దీంట్లోకి వచ్చినట్లయితే ఈ అసలు ఈ విధంగా మనం సహస్రనామావళిని చదువుకున్నప్పుడు ఆ యొక్క సహస్రనామావళిలో ఉన్నటువంటి గొప్పదనం, ఒక భక్తితత్వం వచ్చి ఆ గోపిక లేచి తీరుతుంది. తప్పనిసరిగా ఆమె వ్రతంలో పాల్గొనడానికి చురుకుదనంగా, తేజస్సుగా వస్తుంది అని అమ్మవారు చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని మనం ఆచరించుకోవాలి అని. కొంతమంది ఏంటి అసలు ఈ వ్రతాలు, ఈ యొక్క సహస్రనామ పఠనం, ఈ భక్తి మార్గం ఇవన్నీ కూడా మనకి ఎందుకు ప్రయోజనం ఎలా అవుతాయి అని ఆలోచించేవాడు కూడా ఉన్నారు. అంటే ఇవన్నీ పెద్దలు ఒక ఆరోగ్యకరమైన జీవితం కోసం ఏర్పాటు చేసి పెట్టారు. తద్వారా 10 మందికి మేలు చేసేది పుణ్యం, 10 మందిని ఇబ్బంది పెడితే అది పాపం. అది తెలుసుకొని ఇతరులకు సేవ చేసి వారిలో ఆనందాన్ని చూస్తామే, ఆ ఆనందమే భగవంతుడు. కాబట్టి నువ్వు మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ కనీసం కీడు మాత్రం చేయదు సుమా అని చెప్పడంలో ఆంతర్యం. తర్వాత సమస్త వృక్ష జంతు జీవజాలం కూడా అది భగవంతుడి స్వరూపం అని, తర్వాత భగవంతు స్వరూపం కింద భావించి ఆరాధించి సేవ చేయాలి. ఇదంతా ఈ యొక్క ప్రపంచం, 14 భువన భాండాలు ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క ఆస్తిపాస్తులే, మనదంటూ ఏమి లేదు. మనం జ్ఞానం తెలుసుకొని మంచిగా భగవంతుని తెలుసుకొని ఉల్లాసంగా ఉంటూ, తర్వాత మనిషి ఉన్నప్పుడు మనిషి లేనప్పుడు కూడా మంచివాడుగా, బుద్ధిమంతుడిగా, సేవాతత్పరుడిగా, సుకీర్తి కలగడం కోసం ఈ యొక్క భక్తి మార్గం కోట్ల సంవత్సరాల నుంచి ఋషులు, మునులు, పెద్దలు, పండితులు, ఆచార్యులు వీళ్ళంతా కూడా మరి మనోనేత్రంతో కనుగొని, మరి వాళ్ళు వేసినటువంటి పునాదులు, వాళ్ళు వేసినటువంటి వాంగ్మయం, దానివలన ప్రపంచ దేశాలలో భారతదేశం అగ్రగామిగా ఉంది. ఆధ్యాత్మిక చింతనలో ఇక్కడనే తాత్వికమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. ఇక్కడ ప్రపంచమంతా కూడా సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు అనే విధంగా అందరి జనులు సుఖంగా ఉండాలని, అందరూ బాగుండాలని చెప్పి కోరుకునేటువంటి ఏకైక దేశం భారతదేశం. అటువంటి ఆర్ష సంస్కృతిలో మనం పుట్టడం మనం గర్వకారణం. మనం పెద్దలు చెప్పినటువంటి ఈ యొక్క భక్తినా మార్గంలో వాళ్ళు ఏర్పరిచి పెట్టి చక్కని బాట చూపించారు. కాబట్టి ఎప్పుడైతే భక్తుడిగా ఉంటాడో, భగవంతుని విధేయుడిగా ఉంటాడో, ఒక పని చేసే ముందు తరచూ ఆలోచిస్తాడు. అది దైవ సంభూతిగా, అది దైవ ప్రకృతిగా మనలో లీనమై ఉంటుంది. అదే రాష్ట్ర ప్రభుత్వం వచ్చిందనుకోండి, దాంతో వాడు పాడైపోతాడు, ప్రపంచాన్ని పాడు చేస్తాడు. అందుకనే భగవద్భక్తి విషయాలు మన భారతదేశం నుంచి ప్రపంచ దేశాలకు వ్యాపించింది. మరి ఇంత అఖండంగా ఉండటానికి ఈనాటికి కూడా ఈ సంస్కృతి దీనిలో మేలు చేసేటువంటి తత్వం ఉంది, కానీ కీడు చేసే తత్వం లేదు. అందుకని అన్ని దేశాలకు కూడా అగ్రగామిగా ఉండటానికి కారణం ఈ భగవతత్వం తెలుసుకోవడమే. భగవతత్వం తెలుసుకుని ఎంతోమంది మహానుభావులు ముందుకు నడిచారు. వారు ప్రపంచ దేశాలకి, ప్రపంచానికి కూడా మార్గదర్శకంగా నిలబడ్డారు. కాబట్టి భగవతత్వం తెలుసుకోవడం, భగవంతుని తెలుసుకోవడం, భగవంతుని నుంచి ఆ యొక్క ప్రబోధల ద్వారా జ్ఞానం తెలుసుకోవడం, ఆ స్తోత్రాలు వినటం, ఆ స్తోత్రాలు చదవటం, దాని అంతరార్థం తెలుసుకోవటం, ఆ మార్గం అవ్వటం ఎంతో అభిలషణీయము అని చెప్పి గోదాదేవి అమ్మవారు ఒక గురువుగా వచ్చి మరి
ఆ వేపల్లె వాళ్ళగా భావించి ఇల్లిపుత్తూరుని అక్కడ భక్తజనందరినీ కూడా మరి సమైక్యపరిచి తాను ఆచరిస్తూ వాళ్ళందరి చేత కూడా ఈ వ్రతం ఆచరింపజేసేలా చేసి మరి తద్వారా శ్రీమన్నారాయణుణ్ణి స్తోత్రపాఠం చేసుకొని ఆమె అలా వ్రతంలో ముందుకు సాగుతూ ఉన్నారు. ఇది ఈనాటి యొక్క 9వ పాసురం దర్శించుకున్నాం. కర్కటే పురఫల్గుణ్యాం తులసీకానోద్భవాం పాండే విశ్వంభరాం గోదామందే శ్రీరంగనాయకీం శ్రీహకాంతాయ కళ్యాణ నిధేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తనుజాయ సార్వభౌమాయ నిత్యమంగళం.